సభకు నమస్కారం. ముందుగా నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన పర్చూరు గోపాలకృష్ణ గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. పెద్దల మోహన్ బాబు గారికి, నాకు ఈ మంచి వేషం ఇచ్చిన నాగేశ్వర రెడ్డికి, నిర్మాత గారికి, విష్ణు, రాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వేషాలు వేసి అలవాట్లేదు అసలు. ఫస్ట్ నేను పర్చూర్ బేస్ దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వచ్చాను. చదువుకుంటూ మద్రాసులో ఎంఏ చదివిన తర్వాత ఎంఫిల్ చేస్తూ అక్కడే డాక్టరేట్ చేస్తుండగా అసిస్టెంట్గా చేసి అవకాశం వస్తే రైటర్ అవుదాం అనుకున్నా. నాకు తెలియకుండా మా గురువుగారు నన్ను ఫస్ట్ ఆర్టిస్ట్ని చేశారు. పర్చూర్ బేస్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు, మా తెలుగు తల్లి. అందులో చాలా బెస్ట్ వేషం నాకు ఇచ్చారు. గుర్తుందా సార్ మీకు? అక్కడ నుంచి బి గోపాల్ గారి దగ్గర మళ్ళా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరా. బి గోపాల్ గారు కూడా వేషం ఇచ్చారు అశ్వత్థామలో. తర్వాత బి గోపాల్ గారు 20 ఏళ్ల కిందటే సెకండ్ లీడ్ వేషం నాకు ఖైదీ ఇన్స్పెక్టర్లో తమిళ్ ఆనంద్ వేశాడు. ఆ వేషం నాకు ఇవ్వడానికి, మురళి నువ్వు బాగా చేయాలంటే నాకు యాక్టింగ్ రాదు సార్, నేను రాసుకుంటున్నానంటే, కాదు ఆ వేషం చేయమని చాలా అడిగాడు. ఎప్పుడు వేషం వేయలేదు. అదృష్టం, రైటర్గా ఒక ఇన్నింగు, డైరెక్టర్గా ఒక ఇన్నింగు, ఆర్టిస్ట్గా థర్డ్ ఇన్నింగ్ చేస్తున్నాను. ఇది నాగేశ్వర రెడ్డి లాంటి మంచి మంచి డైరెక్టర్స్, అలాగే మోహన్ బాబు గారు కూడా నేను ఆర్టిస్ట్ కానప్పుడు కూడా పిలిచి ఒక సినిమాలో నాతో చిన్న వేషం వేయించారు. గుర్తుందానా మీకు? అది హిందీ రీమేక్ చేసింది ఫిల్మ్లో కూడా. అలాగే తెలియకుండా చాలామంది నాకు ఆర్టిస్ట్ కాకముందే నాకు వేషాలు ఆఫర్ చేశారు. దేవుడి దయ, పరిశ్రమ ఆదరించింది. నాకు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్గా నాకు స్థానం ఇచ్చారు. అలా ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.